ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ మధ్యకాలంలో వింటున్నాము ఐరోపా దేశంలో కొన్ని దేశాలలో కరువు వచ్చిందనేసి. కానీ దేవుని బిడ్డలకు ఆయన యొక్క ప్రొవిజన్ని దేవుడు ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుతాడు. మరి కరువు కలిగినప్పుడు ఆయన యోసేపును మరి ప్రధానమంత్రిని చేసి ఇశ్రాయేలీలకు యాకోబు కుటుంబానికి కరువు లేకుండా చేశాడు. అలాగే దేవుని వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనంలో, మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి ప్రాణంను మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిల్చుచున్నది. కాబట్టి మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రతి పరిస్థితి నుంచి, కరువులో కావచ్చు, అనారోగ్యంలో కావచ్చు, అప్పులలో నుంచి కానీ ఆయన మనల్ని సమర్థుడు, రక్షించడానికి ఆయన సమర్థుడు. అలాగే దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలు 34:9వ వచనము 10వ వచనంలో దేవుని వాక్యం ఇలాగూ చెప్తుంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపిల్లలు లేమి కలవై ఆకలిగొన్ను, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదవలేదు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, యెహోవా యందు మనము ఆశ్రయించు వాళ్ళంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడే వాళ్ళుగా ఉండొచ్చు. ప్రపంచంలో పరిస్థితులు ఎలాగా మారిపోయినా, ఆయన అంటాడు పర్వతములు తత్తరిల్లినా, మరి కొండలు తత్తరిల్లినా, ఏమైనా కూడా, ఏవి మార్పు చెందినా ఆయన వాక్కు మార్పు లేనిది కనుక మనము ఎలాంటి భయము పడనవసరం లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలకు దేవుడిస్తున్న ప్రొవిజన్ని బట్టి, దేవుడిచ్చిన వాగ్దానపూర్వకమైన ప్రాఫెసీ వర్డ్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితంలో మనందరికీ కూడా లేమి లేకుండా దేవుడు కాపాడునట్లుగా మనల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్.